నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిరిసిల్లాలోని శ్రీ కృష్ణ మందిరంలో ఘనంగా ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం. శ్రీ సత్యసాయి జిల్లా గొట్లూరులోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం. వనపర్తి జిల్లాలోని తిరుమలాయగుట్ట ఆలయంలో ఆర్మీ విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరు గ్రామంలోని శ్రీ కొండాలమ్మ అమ్మవారి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం. సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం. వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్ లో అద్భుతంగా ధ్యాన జ్ఞాన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, కృష్ణా జిల్లా బొడ్డుపాడు గ్రామంలోని పిరమిడ్ మాస్టర్ మూడే శివశంకర్ నివాసంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మూడే సుశీల గారి అమృతోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మర్షి జక్కా రాఘవరావు, ఎన్టీఆర్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు చెన్న కేశవరావుతో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ఉన్నత లోకాలకు వెళ్లిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుశీల ప్రజా సంక్షేమానికి అలాగే పిఎస్ఎస్ఎం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బ్రహ్మర్షి జక్కా రాఘవరావు మాట్లాడుతూ గురువు గొప్పతనం గురించి తెలియజేశారు. బ్రహ్మర్షి పత్రిజీ ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్తులు ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందించాలనే ఉద్దేశంతో పిఎంసి ఛానల్ ని ఏర్పాటు చేశారని తెలియజేశారు. ప్రస్తుతం పిఎంసి ఛానల్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందిస్తుందని కొనియాడారు. అంటే పతంజలి మహర్షి ఇచ్చిన దాన్ని కూడా తిరగరాసేటువంటి స్థాయిలో ఉన్నారంటే పత్రిజీ గారికి ఎంత గెట్స్ కావాలి, ఉండాలా వద్దా? మనకి అంత గొప్ప గురువు దగ్గర మనం అంతా చేరినందుకు, ఈ జన్మ ప్రణాళికలు అటువంటి ఆయన గురువుగా పొందినందుకు ఎంత ధన్యవాదాలు ఆయన తెలియజేసినా తక్కువే అవుతాయి. మనకేమిటి కృతజ్ఞత? పత్రిక గారి యొక్క కాన్సెప్ట్ ఏమిటి? మెయిన్ అంతా కూడా ఈ జ్ఞానం అనేది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలి. ఆయన నా ఊరుకో, నా రాష్ట్రానికో, నా జిల్లాకో, నా దేశానికో అని చెప్పాల, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి అందాలని చెప్పి కోరుకున్నారు. అందుకని ఆయన కాన్సెప్ట్ అంతా ఏమిటి? ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ప్రపంచం మొత్తం వెళ్ళిపోవాలి ఇది అని చెప్పడానికి మాన్యువల్గా ఎంత కావాలో అంత తిరిగారు. దాదాపు 40 ఏళ్ల నుంచి 30-35 ఏళ్ల పాటు మాన్యువల్గా ఎంత తిరగాలని తిరిగారు. ఇక టైం దగ్గరికి వస్తుంది. ఇలా తిరగాలంటే టైం చాలదు. టెక్నాలజీ పెరిగింది, చదువులు పెరిగినాయి. అందువల్ల పెరిగిన టెక్నాలజీని అడ్డం పెట్టుకుని మనకు మంచి ఛానల్ కావాలని ఆయన కోరుకుంటాం. దాని మీద మంచి కుర్రోళ్ళైనటువంటి ఆనందంగా మంచి పిల్లలు, చదువుకునే పిల్లలు కాబట్టి వాళ్ళని దగ్గర చేసి మనకు ఛానల్ కావాలని యూట్యూబ్ ఛానల్లో పిఎంసి అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనే దాన్ని కావాలని పెట్టడం. మరి ఆ రోజు పెట్టినటువంటి చిన్న ఛానల్ 7 సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఒక శాటిలైట్ ఛానల్గా వెళ్ళి ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మందిని మోటివేట్ చేయగలుగుతుందనంటే పత్రిజీ ఒక విజన్ ఎంత పెద్ద విజన్గా ఉందనేది మనకు తెలియాలి. మనం పత్రిజీ స్వామివార్లు చేస్తున్న కార్యక్రమం ఈ రోజున సుశీల్ గారు ఎంతో కష్టపడి శ్రమించి శంకర్ గారిని, వారి కుటుంబ సభ్యుల్ని మంచి స్థాయికి తీసుకొచ్చి సమాజంలో నలుగురికి సేవ చేసే విధంగా, అందుట్లో ఈ పిరమిడ్ సొసైటీలో బాగా యాక్టివ్గా మరి శంకర్ గారిని పనిచేసే విధంగా తీర్చిదిద్దినటువంటి మాతృమూర్తి సుశీల గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ దేవదేవుడు మనోధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీకాంత్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. పలు ఆధ్యాత్మిక అంశాలను వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత కడతాల్లో జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగం 4కు పిరమిడ్ మాస్టర్లని, ధ్యానులను ఆహ్వానించి అన్నదాన పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఎలా సంపాదించాలి, సంపాదించింది ఎలా అనుభవించాలి, అందులో స్పెషలిస్ట్ ఉన్నారు. ఎంత కష్టపడతారో, పగలనక రాత్రనక కష్టపడి ఏం చేయాలి? డబ్బు సంపాదించాలి. దేనికోసం అంటే खाना पीना सोना కోసం, ప్రపంచమంతా ఇదే పని.
ఇలా ఎన్ని జన్మలు తీసుకోవాలి, ఎన్నిసార్లు డబ్బు సంపాదించాలి, మళ్ళీ ఎంత కానా పీనా సోనా కోసం పడాలి, దానికోసమా మనం వచ్చింది. మన ఉన్నాం కాబట్టి తింటున్నాం, కానీ తినడం కోసం లేము. ఉన్నాం కాబట్టి భార్యకి భర్త, భర్తకి భార్య, తల్లిదండ్రులకి పిల్లలు, పిల్లలకి తల్లిదండ్రులు. ఇది అవసరం, కానీ ఇది జీవితం కాదు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శ్రీ కృష్ణ మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా పిఎంసి ట్రస్టీ ధ్యాన గద్దర్ భూపతిరాజు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యాన గీతాలను అద్భుతంగా ఆలపించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం డిసెంబర్ 21 నుంచి కడతాల్లో జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగం 4కు అందరినీ ఆహ్వానించి అన్నదాన బుక్స్ అందించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు యాదగౌడ్, వేములవాడ అధ్యక్షులు పుష్ప, సిరిసిల్ల జిల్లా పిఎంసి ఇన్ఛార్జ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి వారిలో జ్ఞానం కలిగి ప్రపంచమంతా వెలుగును నిండాలి. ధ్యానం చేస్తే సౌభాగ్యమురా, ధ్యానం చేస్తే వైభోగమురా, ధ్యానం చేయుట బలమైనది, సమస్యలన్నీ మటుమాయమురా. ఏకాగ్రతతో శ్వాస పైననే ధ్యాసను ఉంచి ధ్యానం చేయుమురా. పల్లె పల్లెలో ధ్యానం చేయాలి. ప్రతి వారిలో జ్ఞానం కలిగి ప్రపంచమంతా వెలుగును నిండాలి. ధ్యానం ఎప్పుడు ఎక్కడ అయినా అందరూ హాయిగా చేయవచ్చురా. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. భక్త రామదాసు గురించి వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో 80 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. రాముని గురించి ఆయన స్మరణ కీర్తనలు చేస్తూ ఆయన దేవాలయం కట్టించాలని డబ్బు వసూలు చేసి ఆలయ నిర్మాణం చేసిన తర్వాత ఆ చక్రవర్తి ఆయన్ని పనిష్మెంట్ ఇస్తాడు, ప్రభుత్వం సొమ్మును వాడుకున్నావు అని. అప్పుడు ఆయన ఎన్ని కీర్తనలు రాశాడండి, ఉన్నావా లేదా అని చెప్పేసి భగవంతుని తిడుతూ కూడా రాశాడు. ఆయన కష్టంలో భగవంతుని తిడుతూ కూడా రాశాడు. కానీ ఆఖరికి భగవంతుడు ఆయన కష్టాన్ని తీర్చాడు. రాముడు మాత్రం ఆయనకు కనిపించలేదండి. ఎవరికి కనిపించాడు? ఆ రాజ్యం యొక్క రాజుకు కనిపించి రామదాసు వాడుకున్న డబ్బులన్నీ ఇచ్చేశాడు. అప్పుడు ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న చక్రవర్తి ప్రజలు అప్పుడు రామదాసు ఎంత గొప్పవాడో తెలిసింది, భక్త రామదాసు అని చెప్పేసి. నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో బైంసా పట్టణంలోని దాస్ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ చంద్రశేఖర్ వర్మ అధ్యక్షతన బైంసాలో జరిగే శాకాహార ర్యాలీ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పత్రిజీ జన్మస్థల ట్రస్ట్ చైర్మన్ నల్ల గంగారెడ్డి పాల్గొని నవంబర్ 11న బైంసాలో జరిగే శాకాహార ర్యాలీ నిర్వహణ గురించి చర్చించి తగు సూచనలు సలహాలు ఇచ్చారు. ఆ తర్వాత పత్రిజీ మహోత్తరణ దినోత్సవ వేడుకలకు పిరమిడ్ మాస్టర్లను ధ్యానులను ఆహ్వానించారు. అనంతరం అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు రామరాజు, రాజేశ్వర్, లింబాద్రి, సాయినాథ్, రమేష్, మోహన్లు పాల్గొన్నారు.
వనపర్తి జిల్లా కేంద్రం సమీపంలో గల తిరుమలాయగుట్ట ఆలయంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూదిని జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మీ విద్యార్థులకు ధ్యాన సాధన ట్రెక్కింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ సూదిని జైపాల్ రెడ్డి ఆర్మీ విద్యార్థులకు ధ్యానం గొప్పతనం గురించి తెలియజేశారు. ధ్యాన సాధనతో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, పరస్పర అవగాహన, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలియజేశారు. ప్రతిరోజు ధ్యానం చేయాలని, ధ్యానాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అంతకుముందు ఆర్మీ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ట్రెక్కింగ్ చేశారు. ఈ యొక్క ధ్యానాన్ని విద్యార్థి దశ నుంచే అందడం మనకు ఎన్నో జన్మల పుణ్యఫలం. మన దగ్గరికి వచ్చింది, మన ఊరికి వచ్చింది, మన ఇంటికి వచ్చింది, మన కాళ్ళ కాడికి వచ్చింది. ఈ యొక్క గొప్ప విద్య, దీన్ని ఎవరు మిస్ చేసుకోకూడదు. ప్రతిరోజు ధ్యానం మన కోసం మనం చేయాలి. ధ్యానం చేస్తే కోటి లాభాలు, ధ్యానం చేయకపోతే కోటిన్నర నష్టాలు. మనం ధ్యానం చేస్తే మనకే లాభం. మన వల్ల ఎవరికి లాభం లేదు, మనకు లాభం, మన కుటుంబానికి లాభం, మన వల్ల సమాజానికి లాభం అవుతుంది. కాబట్టి ధ్యానం అనే ఒక వజ్రాయుధం ప్రతిరోజు క్రమం తప్పకుండా మన జీవితంలో ఒక హ్యాబిట్ లాగా, రెగ్యులర్ ప్రాక్టీస్గా, ఒక నిత్య విద్యార్థిలాగా సాధన చేస్తూ ఉండాలి. నిరంతర సాధన. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం చింతలకోటి గరువు గ్రామంలోని శ్రీ కొండాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ చింతపల్లి నరసింహమూర్తి పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. తాను భక్తి మార్గం నుండి ధ్యాన మార్గంలోకి వచ్చానని తెలియజేశారు. ధ్యాన సాధన మొదలుపెట్టిన తర్వాత వెన్నుముక బాధ నుండి విముక్తుడయ్యానని తెలియజేశారు. అనంతరం భక్తి గీతాలను అద్భుతంగా ఆలపించి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు సత్యవతి, ఇర్రింకి రంగదాస్, రాణి, వెంకటేశ్వరరావు, హనుమంతు, రాంబాబులు పాల్గొన్నారు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. మారేడు నీవని నేరేడు పేన మారేడు దళములు నీ పూజకు గంగమ్మ మేచిన జంగమయ్యవని గంగను పేన నీ సేవకు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్లో జ్ఞాన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు ధ్యానులకు ఆత్మజ్ఞాన సందేశం అందించారు. కొత్త ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం గొప్పతనం, లాభాల గురించి చక్కగా వివరించారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. మన బ్రహ్మర్షి పత్రిజీ గారి ఆశీస్సులతో మన మూల చైతన్య పిరమిడ్లో 5 సంవత్సరాల నుంచి ఏకదాటిగా మండే క్లాసులు, అమావాస్య, పౌర్ణానికి ఎంతో అద్భుతంగా క్లాసులు నడుస్తూ ఎంతోమంది కొత్త వాళ్ళే వచ్చి ఇక్కడ జ్ఞానాన్ని పొందుతూ వాళ్ళ ఆరోగ్యాలు మంచిగా, ఎంత ఇబ్బంది ఉన్న ఆరోగ్యాలు మంచిగా చేసుకొని వెళ్తున్నారు. ఎక్కడున్నా కానీ అంతా ధ్యానమే. పిరమిడ్లో ధ్యానం చేస్తే ఎక్కువ, మన మూల చైతన్య పిరమిడ్లో ధ్యానం చేస్తే ఎంతో అద్భుతంగా మన లోపల ఉన్న రుగ్మతులన్నీ వెళ్ళిపోతాయి కనుక ఎంతో అద్భుతంగా జ్ఞానాన్ని పొందుతున్నాం మేము. మా అమ్మ, మా మేడము, మా సారు వాళ్ళ ద్వారాగా ఎంతో ప్రచారం చేస్తూ ఊరూరు పల్లె ప్రతి ఊర్లో క్లాసులు నడుస్తూ పిరమిడ్లు కట్టిస్తూ ఇంత అద్భుతంగా ధ్యానాన్ని ప్రచారం చేస్తూ అందరూ కూడా ప్రపంచం వ్యాప్తంగా కూడా అందరు మాస్టర్లు అంతా కూడా చేస్తున్నారు కనుక బ్రహ్మర్షి పత్రిజీకి
వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ నాగేంద్రం పేరం మార్గదర్శకత్వంలో హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ యూసఫ్గూడలో గల గురుస్థాన్లో ప్రతి నెల 16 నుంచి 26వ తేదీ వరకు ధ్యానీ భవ క్లాసెస్ ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి రోజుకొక పిరమిడ్ మాస్టర్ విచ్చేసి ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో చివరి రోజు ధ్యానులు తమ అనుభవాలని పంచుకున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కొత్త ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేస్తున్నారు. जगत की जय, पिरामिड जगत की जय, शाकाहार जगत की जय, वसुदैका फाउंडेशन की जय. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే వశిష్ట నీట్ అకాడమీలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి విద్యార్థులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో విద్యార్థులకు కలుగు లాభాలను తెలియజేశారు. విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్లో నవంబర్ 7, 8, 9వ తేదీల్లో పత్రిజీ మహోత్తన్న వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానిస్తూ పత్రిజీ జన్మస్థల ట్రస్ట్ చైర్మన్ నల్ల గంగారెడ్డి యమున దంపతులు, రాజు రమా దంపతులు నారాయణపురం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. పత్రిజీ మహోత్తన్న వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిరమిడ్ మాస్టర్లను, ధ్యానులను, గ్రామస్తులను ఆహ్వానించారు. పత్రిజీ జన్మదిన వేడుకలకు నవంబర్ 7, 8, 9 నవంబర్ 7, 8, 9 పితామా పత్రిజీకి పితామా పత్రిజీకి పిరమిడ్ జగత్ కి పిరమిడ్ జగత్ కి ధ్యాన జగత్ కి ధ్యాన జగత్ కి శాకార జగత్ को శాకార జగత్ को నారాయణపూర్ ధ్యానులకు నారాయణపూర్ ధ్యానులకు. అనంతపురం జిల్లా రాంతాడు మండలం జి కొత్తపల్లి గ్రామంలోని సీతారాముల దేవాలయంలో 41 రోజుల ధ్యాన జ్ఞాన కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 7వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాసులు పాల్గొని ధ్యానులకు ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. పిరమిడ్ మాస్టర్లు రుద్రంపేట శ్రీనివాసులు, గోవింద్ రెడ్డిల నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. చిత్తూరులోని శివానంద పిరమిడ్ ధ్యాన కేంద్రంలో నవంబర్ 2న ధ్యాన గాన తుంబుర పిప్పల ప్రసాద్చే ఆత్మజ్ఞాన ప్రబోధాలు నిర్వహించనున్నారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అన్న ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. శ్రీ
గోవింద పిరమిడ్ వ్యాలీ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా దామరకుప్పం సమీపంలోని గోవిందపురంలో నవంబర్ 2 నుంచి 11 వరకు శ్రీ గోవింద పిరమిడ్ ధ్యాన బ్రహ్మోత్సవాలు 2 నిర్వహిస్తున్నారు. గోవిందాపురంలో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు శ్రీ వినాయక విగ్రహ ప్రతిష్టాపన జరుగును. అలాగే నవంబర్ 2న సాయంత్రం 6 గంటలకు ధ్యాన బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.